మేడ్చల్ గట్కేసర్ దగ్గర అసలు సోను సింగ్ మీద యాక్షన్ ఏముండే. శశిధర్ గారు నమస్కారం అన్న. అది నిన్న సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ మీద ఏదైతే కాల్పు జరిగిందో ఈ చర్యను ఎలా చూస్తారన్న? చర్య ఇది మాఫియా తయారైంది రాష్ట్రంలో. చట్టాలు ఉన్నాయి, చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తలేవు. ఓపెన్ గా అందరికి తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఉంది, మాఫియా వెనకాల ఎవరున్నారు, ఎవరెవరు మాఫియా నడుపుతున్నారు గవర్నమెంట్ కు తెలుసు. రాష్ట్రంలో ప్యారలల్ గా ఎంఐఎం పాలన నడుస్తుంది. ఓపెన్ గా ఇల్లీగల్ స్లాటర్ హౌసులు నడుస్తా ఉన్నాయి. హైదరాబాద్ ను అసలు రాసి చేసిండ్రు ఎంఐఎం కు, తెలంగాణను రాసి చేసిండ్రు. ల్యాండ్ భూ కబ్జాలు నడుస్తా ఉన్నాయి. ప్రభుత్వం చూసుకుంటూ కూర్చుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి, రేపు అధికారంలోకి రావాలి. గతంలో ఉన్న ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా గో రక్షకుల మీదకి డీసీఎం లెక్కించి చంపిన సంఘటన ఉంది ఇదే గట్కేసర్ ప్రాంతం లోపల. ఇదే ఇబ్రాహిం అండ్ గ్యాంగ్. ఎందుకు వాళ్ళు ఇంత స్వేచ్ఛగా వారు బయట తిరుగుతున్నారు? మళ్ళీ సోను సింగ్ ని ఎందుకు నిజంగా ఈ రోజున పోలీసులు స్పాట్ లో ఉండి రక్తం గారుతుంటే ఎందుకు ఈ రోజున సకాలంలో వైద్య హాస్పిటల్ తీసుకోకపోయారు? ప్రైవేట్ గా మా కార్యకర్తలు బండ్లు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకపోతే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ కాలేదు. ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైనటువంటి పోరాటం కూడా మేము చేస్తాము.